ఏప్రిల్ 1వ తేదీ శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారికి మతిపోగొట్టే అద్భుతమైన మార్పులు. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా అఖండ రాజయోగం, నమ్మలేని పెను మార్పులు. ఏప్రిల్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి రాజయోగం ఏర్పడబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ, వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ ప్రవేశం అయితే వీరి జీవితంలో జరగబోతుందండి. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతూ ఉంది. కార్యసిద్ధి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక శుభవార్త మీకు శక్తిని అందిస్తుంది. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. అవసరానికి తగిన సాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నిర్ణయాల కారణంగా మీకు మేలు జరుగుతుంది. గోవిందనామాలు చదవడం చాలా మంచిది. ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారిపోబోతుందండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో అయితే చూడబోతూ ఉన్నారు. మీకు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం వలె మీ జీవితం అయితే మారబోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కానీ, ప్రేమ వ్యవహారాలలో కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఆర్థిక జీవితం కొత్త అవకాశాలను మరియు సవాళ్లను రెండింటినీ కూడా తెస్తుంది. సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ గురువు 7వ ఇంట్లో ఉండడం చేత ఉద్యోగంలో సహకారాలు, భాగస్వామ్యాలు మరియు బృందాలతో కలిసి చేసే ప్రాజెక్టులకు మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో చాలా పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ ఉద్యోగ వృద్ధికి దోహదపడతాయి. బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించుకోవడానికి కూడా ఇవి మీకు చాలా సహాయపడతాయి. మార్చి 29 వరకు కూడా శని గోచారం అనుకూలంగా లేకపోవడంతో వృత్తిలో ఒత్తిడి పెరగడం మరియు కొత్త ప్రదేశాల్లో పనిచేయాల్సి రావడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ సమయంలో గురుగోచారం అనుకూలంగా ఉండడం చేత సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా తోబుట్టువులు లేదా మిత్రుల సహకారంతో వాటి నుండి మీరు బయటపడతారు. అయితే మీ ఆలోచనకు ఆచరణకు సంబంధం లేకుండా ఉండడం చేత ఈ రాశి వారు కొన్నిసార్లు ఇతరులు మీరు కేవలం మాటలు చెప్పేవారు తప్ప పనులు చేసేవారు కాదని అపోహపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో తక్కువ మాట్లాడడం మరియు చక్కగా పని మీద దృష్టి పెట్టడం వలన ఉద్యోగంలో అభివృద్ధి కూడా పొందుతారు. మే నెల తర్వాత గురువు 8వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని దాగి ఉన్న సవాళ్లు లేదా పోటీదారుల నుండి కూడా పోటీ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పనులలో ఆటంకాలు ఏర్పడడం, ఎంత శ్రమ పడినప్పటికీ కూడా సమయానికి పని పూర్తి చేయకుండా ఉండడం వలన మీ పై అధికారులు దృష్టిలో కూడా మీరు మీ పైన తప్పుడు అభిప్రాయాలు ఏర్పడడం కూడా జరగవచ్చు. కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కంటే కూడా చేస్తున్న ఉద్యోగం పైన దృష్టి పెట్టడం అయితే చాలా మంచిది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా
ఓపికగా ఉంటే మేలు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు లేదా తప్పుడు అడుగులు మీకు ఇబ్బందులు అయితే తెస్తాయండి. మీరు నిలకడగా పనిచేయడం పైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాలి. ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందుగా రిస్కులను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఓపికగా దీర్ఘకాలిక స్థిరత్వం పైన దృష్టి పెడితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం విజయవంతంగా నడిపించుకోగలుగుతారు. ఈ ఏడాది ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చేసే పనిని నిజాయితీగా చేయడం వల్ల అధికారుల మెప్పు కూడా మీరైతే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా మే నెల తర్వాత మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా మీ పొదుపు పైన ప్రభావం పడవచ్చు. గురువు 8వ ఇంట్లో ఉండడం వలన జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. ఊహించిన ఖర్చులను నిర్వహించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి కూడా ఇది చాలా అవసరం. ఈ సమయంలో రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చు చేసేటప్పుడు సమతుల్యత పాటించాలి. ఆర్థిక భద్రత పైన దృష్టి పెట్టాలి. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచించకుండా ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే 2025 సంవత్సరం వారికి డబ్బు సమకూర్చుకోవడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి అవకాశం అనేది ఇస్తుంది. ఈ సంవత్సరం ఇల్లు నిర్మాణం చేయాలి అని అనుకునేవారు లేదా ఇల్లు కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలి అని అనుకునేవారు కూడా వాటిని మే నెల లోపుగా పూర్తి చేసుకోవడం మంచిది. గురువు గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో ఎక్కువ ఆటంకాలు లేకుండా వాటిని మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అర్ధాష్టమ శని గోచారం లేకపోవడం వల్ల మీరు గురువు గోచారం అనుకూలంగా ఉండడం చేత ఈ నెలలో కొనుగోలు చేయడం మంచిది. మే నెల తర్వాత మీకు స్థిరాస్తి కొనుగోలుకు ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఈ సమయంలో అవి లాభసాటిగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో నష్టాలను ఇచ్చేవిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అయితే మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు కూడా వంటివి ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదా ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయాల్లో ఓపికగా అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది. తల్లిదండ్రుల లేదా పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మీకు మానసిక అశాంతిని కలిగించవచ్చు. ఇలాంటి సమస్యలను ప్రేమతో స్పష్టంగా మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి. మొత్తం మీద చూస్తే మీ కుటుంబ సంబంధాలు అన్నీ కూడా బలంగానే ఉంటాయి. అయితే సంవత్సరం 2వ భాగంలో వచ్చే సవాళ్ళు ఎదుర్కోవడానికి మీరు శాంతిని ఓపికను కూడా కలిగి ఉండాలి. ద్వితీయార్థంలో గురువుతో పాటుగా రాహుగోచరం కూడా చాలా అనుకూలంగా ఉండకపోవడంతో ఈ సమయంలో మీ యొక్క మానసిక ఒత్తిడి కారణంగా మీలో కోపం ఎక్కువయ్యి మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీరు మానసిక ప్రశాంతతను కోల్పోవచ్చు. ముఖ్యంగా 4వ దశ ఇంటిలో రాహువు గోచారం మిమ్మల్ని ఇంటికి దూర ప్రదేశంలో పనిచేసేలాగా చేయవచ్చు. మీకు ఇష్టం లేని ప్రదేశంలో కానీ మీకు ఇష్టం లేని పనిని కానీ చేయడం వలన ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని ప్రభావం మీ కుటుంబ సభ్యులపైన కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అయితే రాహు పైన గురుదృష్టి ఉండడం కారణంగా ఈ ప్రభావం చాలా మట్టుకు మీకు తగ్గుముఖం పడుతుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.